ఏంది కూర్చో, ఇటు కూర్చో. ఏంది ఏమైంది? ఏంది ప్యాంట్ చినిగిందిగా? మొత్తం మట్టేగా బట్టల నిండా. స్నానం చేయపో, ఇదంతా మట్టే అయింది చూడు, మొత్తం చినిగి. ఏంది నిన్ను 2 రోజులు ఇంటికాడ ఉందామంటే ఉండవు, 2 రోజులు రెస్ట్ తీసుకోవచ్చుగా ఉండి. అట్లా ఒక్క మోపుని చేస్తే ఏంది, ఆ కాలు ఇంకా పూర్తి దగ్గరనే 2 రోజులు ఉండవే. ఇంటికాడ ఉంటే ఎట్ట చెప్పు, కట్టే అన్ని ఎట్లా డబ్బులు కట్టాలన్నా, రెంట్ కట్టాలన్నా, కూరగాయలు, గ్యాస్ ఇవన్నీ ఆ నుంచి ఎట్టెళ్ళేది అట్టే వెళ్ళిద్ది. మరి ఆ సంతవే మరి చేత కాకుండా పడిపోతే అప్పుడు ఎట్లా మరి? 1-2 రోజులు ఆగాలిగా, నువ్వు రెస్ట్ తీసుకోవాలి, బాడీకి రెస్ట్ ఇవ్వాలిగా. రెస్ట్ ఇవ్వాలే కానీ 2 రోజులు ఉండు ఇంటికాడ. డాడీ, నేను డ్యూటీకి వెళ్దాం అనుకుంటున్నా. డ్యూటీ? డ్యూటీ ఏం డ్యూటీ నాన్న? పార్ట్ టైం జాబ్ చూసుకుంటాను డాడీ, దొరికితే వెళ్దాం అనుకుంటాను. కాదు నాన్న, నువ్వు హాస్టల్లో ఉండి చదువుకోవాలి కదా నువ్వు ఇప్పుడు. అవునులే గాని ఎందుకు ఇప్పుడు హాస్టల్? నేను ఎట్లయినా కాలేజీగా ఇంటి దగ్గర ఉండి చదువుకుంటా, మంచిగా జాబ్ చేస్తా పార్ట్ టైం కి డ్యూటీ. అవును డాడీ, నేను కూడా మార్నింగ్ 9కి స్కూల్కి వెళ్తున్నా కదా, మార్నింగ్ 5కి లేచి పాల ప్యాకెట్లు వేద్దామని చూస్తున్నా. 5 to 7 కల్లా ఇంటికి వస్తా డాడీ, మళ్ళీ తర్వాత మంచిగా 8:30 కల్లా స్కూల్కి వెళ్ళిపోతాం. అట్లనే డాడీ, సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాతకి జెప్టో రైడ్స్ కూడా కొడదాం అనుకుంటున్నాను. అట్లా కాదు నాన్న, ఇప్పుడు మీరిద్దరు చదువుకోవాలి. మీరు డ్యూటీలో అయ్యని ఎందుకు మాట్లాడుతున్నారు అయ్యన్ని? అది కాదు నాన్న, ఇప్పుడు మీరు చదువుకునే స్టేజ్ లో ఉన్నారు. వేరే డ్యూటీలు చేస్తే మీరు చదువు డిస్టర్బ్ అయింది నాన్న. ఇప్పుడు తమ్ముడు కూడా 10th కదా నాన్న, ఇప్పుడు డ్యూటీలు అయ్యి అని ఆలోచిస్తే మీరు చదువు డిస్టర్బ్ కదా. మీరు ఎందుకు అట్లా ఆలోచిస్తున్నారు? మంచి చదువుకోండి ఇప్పుడు మీరు. అసలు ఇదంతా నా వల్లే వచ్చింది. నాకు హెల్త్ బాగుండుంటే నేను కూడా డ్యూటీ చేసేదాన్ని, అప్పుడు నాకు ఇంత బాధ ఉండకపోయేది.
అది కాదు డాడీ, నువ్వు చాలా రోజుల నుంచి రెస్ట్ తీసుకోకుండా పని చేస్తున్నావు, అందుకే చేయాలనిపించింది. అవును డాడీ, నువ్వు దెబ్బ తగిలినా కూడా ఒక్కరోజు కూడా ఇంటికాడ ఉండకుండా పనికి వెళ్తానే ఉన్నావు కదా. అదే మేమిద్దరం కూడా డ్యూటీ చేస్తే ఆదివారం అయినా ఇంటికాడ ఉండొచ్చు డాడీ. మమ్మీ కూడా చాలా ఆలోచిస్తుంది డాడీ. మమ్మీకి హెల్త్ బాగుంటే మమ్మీ కూడా డ్యూటీకి వెళ్ళి. కాబట్టి ఇప్పుడు మేమిద్దరం వెళ్తాం డాడీ.